155వ గాంధీ జయంతి సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈరోజు అక్టోబర్ 2, 2024 సంవత్సరం 155వ జయంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి ఘనంగా తిరుపతి నగరంలో అన్ని పార్టీల వారు, అదేవిధంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా మన స్టేట్ సెక్రటరీస్, నగర అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ఏదైతే గాంధీ ఆశయ సాధన కోసం మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసమే అహర్నిశలు కూడా నందమూరి తారక రామారావు కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా గ్రామ స్వరాజ్యం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ నాయకులు కూడా ఈ రోజున కూటమి నాయకులు అంతా కూడా గ్రామ స్వరాజ్యం కోసం, గాంధీ మహాత్ముని యొక్క ఆశయ సాధన కోసం మరి ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో, పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చే దిశగా కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అహర్నిశలు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తుంటారు. కాబట్టి తప్పకుండా అందరికి కూడా మరి సమాజ నిర్మాణం, ఆయన ఆశయాలు శాంతి, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత, సత్యం శివం సుందరం అనే మూడు అహింసతోనే ఆయన మరి స్వరాజ్యాన్ని కానివ్వండి ఏదైనా కూడా సాధించగలిగాడు. కాబట్టి ఆ విధమైనటువంటి అహింసా ధోరణిలో ప్రజలంతా కూడా నడవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు పునరంకితం అవుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు గాని, నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన ఆశయాలను గ్రామ స్వరాజ్యం సాధించాలనే దిశగా అనేక కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడం, ఇప్పుడు విభజన ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ప్రజలు ఆయన కన్న కళల్ని సఫలీకృతం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన అందివ్వడమే కాకుండా మనం చూస్తే ప్రతి గ్రామాన కూడా సభలు నిర్వహించడం కానీ, అదేవిధంగా మన 100 రోజులైన సందర్భంగా గ్రామాలలో ప్రజల యొక్క కష్టాలని నష్టాలని తెలుసుకొని వాళ్ళ కోరుకున్న విధంగా పరిపాలన అందివ్వాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తూ ఉంది. బాపూజీ కళలను సాకారం చేసే దిశగా ఎన్డీఏ కూటమి. మహాత్మా గాంధీ 155వ జయంతికి సంబంధించుకొని ఈరోజు తిరుపతి మహానగరంలో ఆయనకి పూలమాల ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. గవర్నర్ పెద్దలు సుగుణమ్మ గారు, అదేవిధంగా నరసింహయాదవ్ గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఆశయాలు ఏదైతే ఉందో దాన్ని పుణికిపుచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ధర్మో రక్షిత అంటూ ఈరోజు మంచి పరిపాలన సాగిస్తూ కూడా గాంధీ గారి ఆశయాలకి, గాంధీ గారి వారసులుగా మేము ముందుంటామని కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూని గాంధీ ఆశయాలు ఖచ్చితంగా మేము తీసుకెళ్లి ఈరోజు మంచి సమాజంలో ఒక మంచి న్యాయం, ధర్మం, నీతి ఉండాలని మేము ఈరోజు ఒక దీక్ష పూని ముందుకు పోయే అవకాశం తెలియజేసుకుంటున్నాం.